K+ News Network presents. వరద ముంపు నుండి కొరవడిన శాశ్వత పరిష్కారం. ఎస్బీఐ కాలనీలో వరద కాలువల పనులు పూర్తెప్పుడో. వరద ముంపు ప్రాంతాల పరిశీలనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర. గంటల వ్యవధిలో కురిసే వర్షాలకే నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలతో పాటు ఎస్బీఐ కాలనీ సైతం ఏళ్ల తరబడి వరద ముంపుకు గురవుతుండటం, జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక 48వ డివిజన్ పరిధిలో గల స్టేట్ బ్యాంక్ కాలనీలో వరద నీటికి ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాలిచంద్ర మాట్లాడుతూ కడప నగరంలో ఎక్కడికెక్కడ స్థానిక సమస్యలను నగరపాలక వర్గం గాలికి వదిలేయటం వల్ల జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్టేట్ బ్యాంక్ కాలనీ చుట్టూ డ్రైనేజ్ కాలువల ఆక్రమణలకు గురి కావడంతో చిన్నపాటి వర్షానికే ఎస్బీఐ కాలనీ వరద ముంపుతో ఏళ్ల తరబడి శాశ్వత పరిష్కారంకు నోచుకోకపోవటం దారుణమన్నారు. ఈ సమస్యపై పదే పదే నగరపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వరద కాలువల నిర్మాణం పూర్తయితే శాశ్వత పరిష్కారం దొరుకుతుందనుకుంటే డ్రైనేజ్ కాలువల ఆక్రమణలతో వరద కాలువల పనులు ఎక్కడికక్కడ అర్ధాంతరంగా నిలిచిపోవడం దారుణమన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. వరద ముంపు తీవ్రతరం కాకమునిపే నగరపాలక అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకటశివ, సహాయ కార్యదర్శి కేసీ బాదుల్లా, నాయకులు సావంత్ సుధాకర్, మల్లికార్జున, మునయ్య, ఆర్ బాబు, దస్తగిరి, యేసురత్నం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పాలక ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. ఎన్నికలప్పుడు మాత్రము మేము డెవలప్ చేస్తాము, సమస్యలను పరిష్కారం చేస్తాము, ప్రజల సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండా అని చెప్పి గొప్పలు చెప్పడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పక్కకు నెట్టేసి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమం ప్రతి ఎన్నికల్లో కూడా చూసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే కడప నగరంలో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ వారు ఎవరైతే ఉన్నారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కార్పొరేటర్ల మాటున, కార్పొరేటర్ల కనుసన్నల్లో ఎక్కడ పడితే అక్కడ విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదాయ, ఈనాం భూములు అన్నీ ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి బ్యాచ్ పెరిగిపోయింది. ఎక్కడ కనపడితే అక్కడ ఆక్రమించుకునేటువంటి బ్యాచ్ పెరిగిపోవడం వల్ల ఇవాళ చిన్నపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా బయటికి పోయే మార్గాలు లేక నీళ్లతో జలమయం అయిపోతూ ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో కడప ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శ్రీమతి మాధవిరెడ్డి గారు నగరానికి ఏదో చేస్తాది అనేటువంటి అంచనాలు అయితే ప్రజలకు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇవాళ చాలా సమస్యలు ఛాలెంజెస్, ఇష్యూస్గా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో చోటపల్లె అలుగు నుంచి ఇవాళ హోమియోపతి కాలేజీ దగ్గరకు వచ్చేటటువంటి అలుగు కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూడిపోయినాయి. పరమేశ్వర స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రభుత్వ వంకపురం పోగు ఆక్రమణకు గురైంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్టప్ దగ్గర నుంచి పోవాల్సినటువంటి కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలువలన్నీ ఊడిపోయాయి, ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడా కూడా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి నీళ్లు ఇవాళ కింద పోయేటువంటి మార్గాలు లేక ఎక్కడ కాలనీలలో అక్కడ నీళ్లు నిలబడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందులో 48వ డివిజన్లో ఉన్నటువంటి ఎస్బీఐ కాలనీ, బుడజంగం కాలనీ, లోహియా నగరు, ఏఎస్ఆర్ నగరు, నంద్యాల నాగిడి కాలనీ లాంటి కాలనీలు నిరంతరము వర్షపు నీళ్లతో దోమలకు నిలయాలైపోయి విషజ్వరాల బారిన పడి జనం అల్లాడిపోతా ఉన్నటువంటి నేపథ్యాన్ని అనేక దఫాలుగా నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా నగరపాలక సంస్థ అధికారులు కేవలము జనం నుంచి ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ, ప్రజా సమస్యలు, నిలబడినటువంటి నీళ్లను తొలగించాలని కానీ, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని, ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ను కాలనీలలో కల్పించాలనేటువంటి నైతిక బాధ్యతలు పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎమ్మెల్యే గారు, నగరపాలక సంస్థ అధికారులు, అదేవిధంగా నగరపాలక సంస్థ పాలక వర్గం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నిలబడినటువంటి నీటిని తక్షణం 24 గంటల్లో తొలగించకపోతే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి
హెచ్చరిస్తా ఉన్నాం.